క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 4 రోజుల్లో ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించిన ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. అన్ని సీజన్లకు ముందులాగే ఈసారి కూడా ఆర్సీబీ ఈ సాల కప్పు నమ్మదే అన్న నినాదంతో బరిలోకి దిగబోతుంది. 17 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కళ నెరవేర్చుకోవాలని భావిస్తుంది. అయితే ఈసారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కళను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఈసారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాగా ఈ ఏడాది ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా 18. ఇలాగైనా విరాట్ కోహ్లీ నెంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించి పెడుతుందేమో చూడాలి. ఇది ఇలా ఉంటే గత సీజన్స్ తో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్ లో కాస్త ఫ్రెష్ గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ 21 కోట్లు, రజత్ పాటీదార్ 11 కోట్లు, ఎస్ దయాల్ 5 కోట్లు మాత్రమే అంటి పెట్టుకుని ఆర్సీబీ మ్యాక్స్వెల్, డూప్లిసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది. ఇక ఈ వేలంలో ఆర్సీబీ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్ అలాగే టీమ్ డేవిడ్, రొమారియో సెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉన్నారు. ఇక హజల్వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. ఇక దేశీ స్టార్లు జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడికెల్, కృణాల్ పాండ్యపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. ఇక ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లేవర్ కూడా ధృవీకరించాడు. వన్ డౌన్ లో కెప్టెన్ రజత్ పాటీదార్, 4వ స్థానంలో లివింగ్ స్టోన్, 5వ స్థానంలో జితేష్ శర్మ, 6వ ప్లేస్ లో టీమ్ డేవిడ్ అలాగే 7వ స్థానంలో కృణాల్ పాండ్య బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇక భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్, హజల్వుడ్, శ్రేయస్ శర్మ బౌలర్లుగా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.